మర్రిపాడు మండలంలోని కోనసముద్రం, డీసీపల్లి, కాన్సాయపేట, రామానాయుడుపల్లి, ఎస్సీ కాలనీ, రాంపల్లి గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత డీసీపల్లిలోని శ్రీ పంచముఖ శక్తి గణపతి ఆలయం, శ్రీరామ ఆలయాల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయా గ్రామాలకు ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరిస్తూ పూలవర్షం కురిపిస్తూ తమ అభిమాన నాయకుడికి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను నమ్మిన సిద్ధాంతం ప్రకారం తాను చేయగలిగిందే ఎప్పుడూ ప్రజలకు చెబుతారని, దానిని అనుసరించే సంక్షేమాన్ని రెట్టింపు చేస్తూ నూతన మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఆయన సారథ్యంలో ఎమ్మెల్యేగా ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రానున్న 5 ఏళ్ల కాలంలో చేయగలిగిన పనులన్నింటినీ వివరిస్తున్నామని, వాటన్నింటినీ తప్పక పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నామని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో ఆయా గ్రామాలకు అందజేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను గురించి పూర్తిగా వివరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం కంటే 10 అభివృద్ధిని అందజేయడం జరిగిందని అన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని వివరించారు. ఈరోజు ఈ మేనిఫెస్టో గ్రామానికి ఒక మేనిఫెస్టో తయారు చేసి వచ్చే 5 సంవత్సరాలు ఈ గ్రామానికి ఏమేమి పనులు జరగాలనేది నిర్ణయం తీసుకున్నాం. మీరందరూ మొన్న 2 రోజుల ముందే మన మేనిఫెస్టో కూడా మళ్ళీ రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి గారు. ఆ 5 సంవత్సరాలు ఏం పెట్టారో అదే కొనసాగిస్తూ మిగతాది మన యువతకు కూడా మన ఆత్మకూరులో ఒక స్కిల్ సెంటర్ కూడా తయారు చేస్తామని చెప్పేసి సూచనలు చెప్పారు. అదేవిధంగా హై లెవెల్ కెనాలు, ఆ రైల్వే లైన్ నడుకుర్తి శ్రీకాళహస్తి రైల్వే లైన్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. అందుకు తప్పకుండా ఈసారి, ఎందుకంటే మన ముఖ్యమంత్రి మాట ఎంత విలువైనదో అందరికీ తెలుసు. ఎంత విలువైనది ఈ 5 సంవత్సరాలు ఒక నమ్మకం అంటే జగన్ అని పేరు ఇప్పుడు తెచ్చుకున్నాడు మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా చంద్రబాబు గారు ఆయన 5 సంవత్సరాలు ఎన్ని హామీలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు. రుణమాఫీ అని, బస్సు ఫ్రీ పాస్ అని రకరకాలుగా ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయకపోయినా తలికే ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళ సొంత పొత్తు పెట్టుకున్న పార్టీయే మేము చేయలేము, మా ఫోటో పెట్టబాకండి మీ మేనిఫెస్టో అని చెప్పేసి ఆ మేనిఫెస్టో మీద వాళ్ళ పేరు కూడా పెట్టకుండా, ఒక ఫోటో కూడా చేయకుండా వాళ్ళు దూరంగా ఉన్నారు. అంటే ఆ పెట్టిన మేనిఫెస్టో చేస్తారా లేదా అని వాళ్ళ సొంత పొత్తు పెట్టుకున్న పార్టీకే నమ్మకం లేదు. అట్లాంటి పరిస్థితి మాత్రం మన పార్టీకి లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే మాత్రం చేస్తారని చెప్పేసి మీ అందరికి తెలియపరుస్తున్నాను. అందుకు మే 13వ తేదీ ఫ్యాన్ గుర్తు మంది తప్పకుండా 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీ ఓటుకి ఏమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మళ్ళీ ఈసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని చేయమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.